హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లీలా బై ఫ్యాషన్ కలెక్షన్స్. ఈరోజు వీడియో అయితే మనము నెక్కు వీపు పట్టీకి మనము హెమ్మింగ్కి ఎలా మడత పెట్టి కుట్టుకోవాలి అనేది అయితే వీడియోలో చెప్పడం జరిగిందండి. మామూలుగా మనము క్రాస్ పీస్తో వేసుకుంటాం కదా, స్ట్రైట్ పీస్తో కూడా చాలా నీట్గా అయితే మనం వేసేసుకోవచ్చు. సో మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మన ఛానల్లో ప్రతిరోజు పెట్టడం జరుగుతుంది. ఈ వీడియో అయితే కంప్లీట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అండి. ఎందుకంటే ఆల్రెడీ టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే తెలుస్తుంది ఎలా కుట్టుకోవాలి అని. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కదా, ఎలా కట్ చేసుకోవాలి, ఎంత లెంత్లో తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట. మనం వీడియోలో చూస్తున్నట్టుగా అక్కడ తీసుకున్న పీసెస్ని అయితే స్టిచ్ చేసుకుంటున్నాము. వాటిని జాయింట్ చేసుకోవాలన్నమాట. కంప్లీట్గా జాయింట్ చేసుకున్న తర్వాత మనము బ్లౌజ్ని సీదా మీద అయితే స్టిచ్ చేసేసుకోవాలి. మనం కంప్లీట్ చేసేసుకున్నాం, కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే బ్లౌజ్ తీసేసుకొని మనము రెడీ చేసుకున్న బ్లౌజ్ని అక్కడ చూపిస్తున్న విధంగా మనము సీదా మీద, అంటే లోపలి పార్ట్ కాకుండా బయటి పార్ట్కి అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి, పీసెస్ కనిపించకుండా. దాన్ని పాదం మందం మీద మనమైతే స్టిచ్ అయితే వేసుకోవాలండి. అక్కడ మీరు బాగా గమనించండి. అక్కడ స్టార్టింగ్లో రఫ్ అయితే చేసేసుకోవాలి. మనము రఫ్ చేసుకోవడం వల్ల కుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఊడిపోకుండా మనం బ్లౌజ్ యూస్ చేసే కొద్దీ, వాష్ చేసే కొద్దీ కుట్టు అనేది పోతూ ఉంటుంది కదా, అలా పోకుండా మనకి రఫ్ చేసుకోవడం వల్ల స్టిఫ్గా అనేది అయితే ఉంటుందన్నమాట. కింది మీదికి మనము నెక్ మొత్తము పాదం మందం మీద మడత పెట్టేసి కుట్టుకోవాలండి. అలా స్టిచ్ చేసుకొని తర్వాత నెక్స్ట్ దాని మీదనే ఇంకొక స్టిచ్ అయితే వస్తుంది. మీరు వీడియోని బాగా గమనిస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో అయితే కంప్లీట్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అండి. మన ఛానల్లో సింపుల్ టిప్స్తో పాటు మంత్లీ బేబీ ఫోటోషూట్స్ వీడియోస్ కూడా మనము అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అక్కడ మీరైతే ఛానల్ పేజ్ని విజిట్ అయ్యి వీడియోస్ అయితే చూడండి. మనం ఎడ్జ్కి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఫోల్డ్ చేసేసుకోవాలండి. మీరు అక్కడ చూస్తున్నారు కదా, దాని మీద అయితే ఇప్పుడు మనము ఫోల్డ్ ఇందాక కుట్టుకున్నాం కదా పాదం మందం మీద, దాని మీద మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఆ డబల్ స్టిచ్ ఎందుకు వేసుకోవాలి అంటే, మనం హెమ్మింగ్ చేస్తూ ఉంటాం కదా, మనకి చాలా టైం తీసుకోకుండా ఆ కుట్టు వేయడం వల్ల, అంటే క్లాత్ అనేది మడత పడిపోతుంది అన్నమాట. లూజ్ కుట్ అనేది పైన వేసేసుకున్నాం అనుకోండి, హెమ్మింగ్కి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. తక్కువ టైంలో ఎక్కువ హెమ్మింగ్ అయితే చేసేసుకోవచ్చు, అంటే తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజెస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను.